ఉన్నాడు, దేవుడు నన్ను దర్శించున్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఇది దేవుడు నాతో మాట్లాడిన మాటని ఏ కుటుంబం అయితే దేవుని మాటను పట్టుకుంటుందో ఆ కుటుంబములో ఏమి కొరత అనేది లేదు. ఆమె చెప్పరా? హల్లెలూయా. శిరస్సు నుండి నాకు నడుము వరకు లాగేస్తుంది మెడనరా, కానీ దేవుని పని అంతే. నా తోటి సేవకుడు ఆయన ఇదే జ్వరం వచ్చి చనిపోయాడు, కానీ దేవుడు నన్ను బ్రతికించాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని పని అనేది భారంతో కూడిన పని, ఆశామాష కాదు. దేవుడు ఒకసారి నీతో మాట్లాడాడు అంటే, దర్శించాడు అంటే, వాగ్దానం ఇచ్చాడు అంటే అది దేవుడు అక్షరాలు నీ పట్ల చేసి చూపిస్తాడు. పట్టణి గడ్డి. హల్లెలూయా. అందరూ 6-10 రోజులు హాస్పిటల్లో ఉదయం సాయంత్రం ఇంజక్షన్లు ఊపిరాడక నాన్న తిప్పలు పడుతుంటే దేవుడు 4 రోజులకి నన్ను ముట్టి బాగు చేసి లేపాడు. హల్లెలూయా. అందుని బట్టి నేను ఆయనకి ఎంత ఇచ్చినా రుణం తీర్చలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి మాట. దేవుని యొక్క ఉపమానము దేవుడు మాట్లాడుతున్నాడు. పరలోకమందున్న దేవుడు, ఆయన ఎదుట ఏది నిలబడలేదు, ఆయన ఎదుట ఏది నిలవా చాలదు. ఆయన భీకరుడై ఉన్నాడు, బలాఢ్యుడై ఉన్నాడు, బలవంతుడై ఉన్నాడు. ఆయన బలముతో సాటి అయిన వాడు భూమి ఎందు గాని, పరమ ఎందు గాని, పాతాళం ఎందు గాని, అగాధమందు గాని ఎవ్వడు కూడా లేనే లేదు.